నెక్స్ట్ రాబోతున్నారు ఓహో టీం నుంచి బాలు. మనసు గతి ఇంతే మొగుడి గతి ఇంతే ఈ ఎదవ బతుకింతే జగడాల భార్యతో సుఖము లేదంతే మొగుడి గతి ఇంతే ఈ ఎదవ బతుకింతే జగడాల భార్యతో సుఖము లేదంతే మొగుడి గతి ఇంతే. ఒకటి తిట్టి మరలిపోదు, 100 దాటిన వదిలిపోదు. ఒకటి తిట్టి మరలిపోదు, 100 దాటిన వదిలిపోదు. మాయమైతే ఊరుకోదు, పగలు రేయి బతకనీయదు. మొగుడి గతి ఇంతే ఈ ఎదవ బతుకింతే జగడాల భార్యతో సుఖము లేదంతే మొగుడి గతి ఇంతే. రోజు తగువేనని తెలుసు, అది ఒక తంట అని తెలుసు. రోజు తగువేనని తెలుసు, అది ఒక తంట అని తెలుసు. తెలిసి తెలిసి భరించుటలో ఎర్రితనం ఎవరికి తెలుసు. మొగుడి గతి ఇంతే ఈ ఎదవ బతుకింతే మొగుడి గతి ఇంతే. మరు జన్మ ఉన్నదో లేదో, ఈ బాధలప్పుడేమవుతాయో. మరు జన్మ ఉన్నదో లేదో, ఈ బాధలప్పుడేమవుతాయో. మగనికి సతియే తీరని శిక్ష, పెద్దలిలా తీర్చుకున్నారు కక్ష. మొగుడి గతి ఇంతే ఈ ఎదవ బతుకింతే జగడాల భార్యతో సుఖము లేదంతే మొగుడి గతి ఇంతే. జగడాల భార్య జగడాలు ఎందుకు పడుతుంది తెలుసా నీకు అసలు? ఇంకా పెళ్లి కాలేదండి, తెలియదు. నేను చెప్తా విను. షాపింగ్ కి క్రెడిట్ కార్డ్ ఇవ్వకపోతే గొడవ రాదా? మరి పండగలకి ఫంక్షన్లకి గోల్డ్ కొనిపోతే గొడవ రాదా? రోజు వంట చేయమంటే గొడవ రాదా? లేడీస్ కి పైగా భార్యలకి ఇలాంటివి జగడాలు వస్తాయంటే వీటి వల్లే వస్తాయి. మొగుళ్ళు అర్థం చేసుకోవాలి ఈ విషయం. సో జనమిత్ల గారు, ఒక 70-80 ఏళ్ల వాడి అనుభవం అంతా పలికించావు పెళ్లి కాకుండా. కుక్కతో కంతే వింతలో వింతే, ఎవరేమి చేసినా సాపు కాదంతే. కుక్కతో కంతే అది ఒక తీరుగా ఉండదులే, వేరే కుక్క తరుముకు వస్తే భయపడి ముడుచుకుంటదిలే. కుక్కతో కంతే. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పారెడ్డి గురుస్వామి గారు మీరేమంటారు? చాలా బాగుంది బాలు, చక్కగా పాడావు. గురుగారు, ఒక గొప్పతనం ఏంటంటే ఆ తరం వాళ్ళు, కొంచెం పెద్ద తరం వాళ్ళు, మీ తరం వాళ్ళు, మా తరం వాళ్ళు,
మనం ఇన్ని ఆలోచించలేకపోయేవాళ్ళం. పెళ్ళయ్యాక కానీ మాకు తెలియదు. కానీ వీళ్ళు యూత్, ఇప్పుడున్న యూత్ ముందే అన్ని తెలిసేసుకుంటున్నారు. ఆ బాధలన్నీ తెలుసుకుని వాటి మీద ప్యారడీలు పాడుతున్నారు. వెనక నుంచి ముందుకు వస్తున్నారు. వెనక నుంచి మొగుడి గతి ఇంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ బాలు.